హాయ్ అండి. అందరికీ నమస్తే. రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ తెలుగులో జరుగుతున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. 21 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ 6వ రోజుకు చేరుకున్నామండి. సో మరి ఈ 5 రోజులు మనం ఎన్నెన్నో ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకున్నాం, పంచుకున్నాం, తెలుసుకున్నాం. జ్ఞానాన్ని, మెడిటేషన్ గురించి దట్ టూ ఇంకొకటి పిఎస్ఎస్ఎం ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పిరమిడ్ పిరమిడ్స్ యొక్క ఆవశ్యకత ఏంటి? సో ఇవన్నింటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. విత్ మ్యూజిక్, వితౌట్ మ్యూజిక్ కూడా మనం చేసాం. ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని కూడా పొందాం. సో మరి ఇవాళ ఈ సెషన్‌లోకి వెళ్ళబోయే ముందుగా మరి ధ్యానంతో మొదలు పెట్టేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎవరు ఎలా కూర్చున్నా కూడా కింద కూర్చునగలిగే వాళ్ళు కింద కూర్చోవచ్చండి. స్థిర సుఖ ఆసనంలో ముందుగా విశ్రమించేస్తూ సో కింద కూర్చోగలిగిన వాళ్ళు బాస్కెట్లో వేసేసుకొని కూర్చుందాం. పైన సోఫాలో, బెడ్ పైన ఎలాగైనా కూర్చోవచ్చు. నో ప్రాబ్లమ్. మరి ముందుగా కళ్ళు 2 మూసేసుకుందాం. బ్రేళ్ళలో బ్రేళ్ళు పెట్టేసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. సో ఈ కాసేపు ఈ అరగంట మనతో మనం హాయిగా, అద్భుతంగా ఈ ఆనంద క్షణాలని అనుభవిద్దాం ధ్యానం ద్వారా. సో అందరినీ, అన్నింటినీ మర్చిపోయి మనతో మనం మమేకమయ్యే అద్భుతమైన ఈ క్షణాలని, ఈ సామూహిక ధ్యానాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. దయచేసి. యెస్. సూపర్. ఓకే ఫ్రెండ్స్. ఈ సాయంకాలపు సమయపు వేళ మరి చక్కటి సంగీత నేపథ్యంతో ధ్యాన నిమగ్నమైపోదాం. మనలో సహజంగా, సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నిశ్వాసాలను గమనిస్తూ ఉందాం మన ముక్కు కొన భాగాన.
I
Okay, friends. Last 1 minute. నెమ్మదిగా మన సహజమైన ధ్యాన స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. సో ఇవాల్టి ఈ చక్కటి ధ్యానానికిను, ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి ఒకసారి బిగ్ క్లాస్ ఫ్రెండ్స్. అలాగే మనకు కూడా థ్యాంక్ యూ. యా, ఓవర్ టు యూ కిరణ్. Yes, sir. Hello friends, day 6 reinvent yourself థర్డ్ బ్యాచ్ కి స్వాగతం. సో ఈ రోజు మన ముందు ఉన్నారు మౌనిషా గారు యుఎస్ నుండి. సో మౌనిషా అక్క గారు పిఎస్ఎస్ఎం గ్లోబల్ యొక్క మెయిన్ పిల్లర్. సో ట్రస్ట్ రిజిస్టర్ చేసినప్పుడు సో ఫస్ట్ పిఎస్ఎస్ఎం గ్లోబల్ స్టార్ట్ అయిన పర్సన్. సో అక్కతో ఈ రోజు మనం ఉన్నాం. ఈ రోజు Q&A సెషన్ అక్క తీసుకోవడానికి మన ముందుకు వచ్చారు. సో వెల్కమ్ అక్క. హాయ్ హాయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాం, మీరు క్వశ్చన్స్ అడగండి. ఇందు అక్క టేక్ ఓవర్. ఎస్ కిరణ్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి మౌనిష గారు మీకు ఇవాల్టి సెషన్ కి. యా ఫ్రెండ్స్, ఈ 1 వీక్ నుండి అంటే మనకి ఎప్పుడైతే ఈ సెషన్ స్టార్ట్ అయ్యిందో ఈ రీఇన్వెంట్ తెలుగు బ్యాచ్ 3, సో అప్పటి నుండి మీకు ఏ క్వశ్చన్స్ అన్నా కూడా అడగొచ్చు. సో మౌనిష గారు సిద్ధంగా ఉన్నారు మన కొరకు అని చెప్పేసి ఆన్సర్స్ ఇవ్వడానికి. యా, ఫస్ట్ వచ్చేసి కృష్ణకుమారి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. సో అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇది క్రాప్ సర్కిల్స్ అనేసి వస్తా ఉండే కదా మేడం. అవును, ఆ క్రాప్ సర్కిల్స్ బెడ్ కింద వేసుకొని ఏండ్ల కొద్దీ ఇడిసేసి పండుకుంటా ఉంటాయి మేడం. ఏం Okay. ఎఫెక్ట్ అన్న అవుతుందా మేడం? దానిక లైక్ అది డిపెండ్స్ అపాన్ అ సీక్రెట్ జామెట్రీ, ఏం క్రాప్ సర్కిల్ అని. ఇప్పుడు మనం బయట ముగ్గు వేసేది కూడా సేమ్ థింగే కదా, సీక్రెట్ జామెట్రీ. అది మీరు ఒకే షీట్ లో అన్ని ఇచ్చిండ్రు. చెప్పండి ఒకే షీట్ లో అన్ని. హలో, చెప్పండి, వింటున్నా. మేడం ఒకే వినిపిస్తోంది, మీరు అడగండి. ఎస్, ఒకే షీట్ కింద అన్ని ఇచ్చిండ్రు మేడం వాళ్ళు. అది వేసుకో ఉంటే మేడం నేను. ఓకే, నాకు తెలీదు అదేం షీటో, ఐడియా లేదు నాకు. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. మేడం, ఈ 5 days ఏదైతే ఈ రీఇన్వెంట్ లో మనం జరుపుకున్నామో ఈ క్లాసెస్ గురించి అడగండి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే, మనకు అక్క బ్రీతింగ్ గురించి చెప్పారు, సో ఆ స్పేస్ గురించి చెప్పారు. సో నిన్న కిరణ్ చెప్పాడు పిఎస్ఎస్ఎం ఎలా స్టార్ట్ అయింది, ప్లస్ గ్లోబల్ వైడ్ గా ఎలా స్టార్ట్ అయింది. సో వీటన్నింటి క్వశ్చన్స్, వీటికి రిలేటెడ్ గా ఉండే క్వశ్చన్స్ అడగండి మేడం దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కూడా. సో ఫ్రెండ్స్, ఆ ప్రోడక్ట్స్ నాకు తెలీదు మీరు ఏం కొన్నారో, సో తెలియకుండా నేనేం చెప్పలేను. సో ఫ్రెండ్స్, మనకు 21 days ఉంది. ఎనర్జీ టూల్స్ సెషన్ లో మనం దీని గురించి అడగచ్చు. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్,
థ్యాంక్ యూ మేడం. మీరు ఏ క్వెషన్స్ అన్నా అడగండి. లైక్ మెడిటేషన్ చేసేటప్పుడు ఏమైతుంది? లోపల ఏం తెలుస్తుంది? కొంతమందికి హెడ్ ఇలా హెవీ అయితుంది. కొంతమందికి లైట్ అయితుంది. ఇలా మీ ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నా వాటి గురించి క్వెషన్స్ ఉన్నా, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఉన్నా వాటి గురించి అడగండి. ప్లాంట్ బేస్డ్ డయట్ గురించి కూడా. మీకేమైనా క్వెషన్స్ ఉన్నా గానీ ఎనీథింగ్. యెస్. మౌనిష గారు చాట్ బాక్స్‌లో ఒకరు శ్రీనిఖిల పెట్టారు. హాయ్ అక్క, మై క్వెషన్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ బిలీఫ్స్? బిలీఫ్స్ నమ్మకాలు. ఎక్స్‌పెక్టేషన్స్ మనం వాళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా చేయాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేసింది. మన పేరెంట్స్‌కి మన పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవునా కాదా? ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి? మనం అది చేయాలి, ఇది చేయాలి అని ఎప్పుడు కంపారిజన్స్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వచ్చి మన పైన రుద్దుతూ ఉంటారు. మనం మన పిల్లలకి చేస్తూ ఉంటున్నాం తెలియకుండా ఆర్ తెలిసి అది హస్బెండ్ పైన నా హస్బెండ్ ఇలా ఉండాలి, నా వైఫ్ ఇలా ఉండాలి అనే ఎక్స్‌పెక్టేషన్స్. బిలీఫ్ సిస్టమ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మనం ఏది నమ్ముతున్నాము అనేది. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వెషన్. మీరు అదే అడిగారా? అదే క్వెషన్ అడిగారా? ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ బిలీఫ్స్? వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. అదే సింపుల్ అది. మన ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఎక్స్‌పెక్ట్ చేయడం. వాళ్ళు ఇలానే చేయాలి, వాళ్ళు ఇదే అవ్వాలి, వాళ్ళు ఇదే టైంకి లేవాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేయడం. బట్ బిలీఫ్ సిస్టమ్ అనేది మన ఓన్ సెల్యులార్ సిస్టమ్‌లో మనం ఏది నమ్ముతున్నాము, ఏది చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక డిసీజ్ వస్తే నాకు ఈ రోగం వచ్చింది అని మనం కాన్షియస్‌లీ మన బాడీకి కంటిన్యూయస్‌లీ చెప్పుకుంటే అది మన బిలీఫ్ సిస్టమ్ అయితుంది. కానీ అదే రీప్రోగ్రామ్ చేసుకొని మనకేం కాలేదు, ఏమీ అవ్వలేదు, నేను మెడిటేషన్ చేస్తున్నా, నేను హీల్ చేసుకోగలుగుతా అని నమ్మితే ఆ హీలింగ్ అనేది అయితుంది. సో, అది నమ్మకం. ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. నెక్స్ట్ డన్. క్వెషన్. యాహ్! థ్యాంక్ యూ మోనిష గారు. థ్యాంక్ యూ శ్రీనిఖిల అడిగినందుకు ఆ క్వెషన్. యెస్. కరుణ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. మేడం వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి. నేను పైన డాబా పైన ఉన్నానండి. నేను కనబడనేమో మోస్ట్లీ లైట్ లేదు ఇక్కడ. పర్వాలేదు మేడం. ఐపీఎల్ జరుగుతుంది కదా, ఇంట్లో హడావుడి ఉంటే పైకి వచ్చేసాను. కనపడలేదు అనుకుంటాను నేను. పర్వాలేదండి. థ్యాంక్ యూ. చెప్పండి. క్వెషన్ అడగండి. మేడం, ఇప్పుడు నా సమస్య అంటే నాకెప్పుడు 24/7 నాకు బాగా పీస్ఫుల్గా నా కోసం నేను టైం తీసుకోగలుగుతాను. నాకు ఇంట్లో హెల్ప్ చేస్తారు. ఎట్లంటే ఇప్పుడు చేద్దాం, అప్పుడు చేద్దాం అనేసి ఎక్కువగా నేను మెడిటేషన్‌లోకి వెళ్ళలేకపోతున్నాను. చాలా నాకు నేనే భయపడుతున్నాను దేనికో. అందరూ కూడా ఇతరుల పనైతే నేను చేయగలుగుతున్నాను. బాగా ఎనర్జిటిక్‌గా ఏ టైం అయినా వెళ్ళి నేను వాళ్ళకి చేయగలుగుతున్నాను. నా పని అనుకున్నప్పుడు నా టైంలో నేను చేసుకోలేకపోతున్నాను. ఇది కొత్తగా తయారైందేం కాదు. చాలా ఏళ్లుగా నా దగ్గర ఉంది. కొంచెం దీని గురించి డిస్కస్ చేసినప్పుడు తొందరగా నాకు తెలుస్తాయేమో టెక్నిక్స్ మీ ద్వారా అనుకుని అడుగుతున్నా. యాహ్! వెరీ గుడ్ క్వెషన్. ఇది మన నుంచే కాదు, మన యాన్సెస్టర్స్ నుంచి, మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ నుంచి వుమెన్ మన నర్చరింగ్ సిస్టమ్ ఉంటుంది గదా! అందుకే మనమే ప్రెగ్నెంట్ అయితాం, మనమే బేబీస్‌ని కంటాం. ఆ నర్చరింగ్ సిస్టమ్ ఎప్పటినుంచో మన కోసం మనం పెట్టకుండా ఎప్పుడు మనం మన పిల్లలకి పెడతాము, మన హస్బెండ్‌కి పెడతాము. అది ఇంకొకటి ప్రోగ్రామింగ్ కూడా. మన పేరెంట్స్ మన అమ్మ వాళ్ళని మనం అదే చూసాము. వాళ్ళెప్పుడు వాళ్ళ కోసం కేర్ తీసుకోరు. మనకే కేర్ తీసుకుంటారు. ఐ మీన్ చిన్నప్పుడు పేరెంట్స్‌ని, పెళ్ళయ్యాక హస్బెండ్‌ని, పిల్లలు పుట్టాక పిల్లల్ని. వాళ్ళు లేరక్కడ. సో, ఇప్పుడు స్లోలీ ఈ ఈ సిస్టమ్‌ని మనం బ్రేక్ చేస్తున్నాం. ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేస్తున్నాం. సెల్ఫ్ కేర్ అంటే ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. సార్ చెప్పింది అదే. ధ్యానం, శ్వాస మీద ధ్యాస అని. మనం ఎప్పుడైతే ఆ మెడిటేషన్ చేస్తామో, ఫస్ట్ థింగ్ అది సెల్ఫ్ కేర్. మనకి
ఆ ఎనర్జీని తీసుకున్నప్పుడు మనం ఇంకా బాగా చూసుకోగలుగుతాం మన సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళని. మన పిల్లల్ని, పేరెంట్స్‌ని, హస్బెండ్‌ని అందరికీ ఆ ఎనర్జీ వస్తుంది. సో, మీరు జస్ట్ ఒక చిన్న థాట్ మార్చుకోండి. ఇది నేను మీకు ఒకవేళ సెల్ఫ్ కేర్ తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని అనిపిస్తే ఒక చిన్న థాట్ పెట్టుకోండి. ఇది నేను నా కోసం చేయట్లేదు. నా చుట్టూ ఉండే వాళ్ళకి ఇంకా బాగా చేయడానికి చేస్తున్నా అని. అప్పుడు ఆటోమేటికల్లీ మీరే చేస్తారు. మీకు ఒకవేళ మీ బిలీఫ్ సిస్టమ్ అండ్ మీ ప్రోగ్రామింగ్ అలా సెట్ అయ్యి ఉందంటే, వేరే వాళ్ళకి ఎంతైనా చేయగలుగుతా, నా కోసం నాకు పెట్టుకోవాలి అనిపియట్లేదు అనుకుంటే, అప్పుడు ఈ థాట్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ఈ మెడిటేషన్ చేస్తే, నేను ఈ ధ్యానం చేస్తే, నేను నా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇంకా ఇస్తాను. నా పిల్లలకి, నా హస్బెండ్‌కి, నా పేరెంట్స్‌కి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా. ఒకవేళ మీరు అంతా మంచిగుంది అంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కంపల్సరీ ప్రతి ఒక్క వుమెన్, ప్రతి ఒక్క మదర్ తీసుకోవాలి. బ్రేక్ చేయాలి ఎక్కడో అక్కడ. మనం మంచిగుంటేనే మనం మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మంచిగుంటారు. అందరికీ ఆ ఎనర్జీస్ ఎళ్తాయి. అప్పుడు ఉట్టి మనం ఫ్యామిలీకే స్టిక్ అయిపోము. లైక్ మొత్తం సొసైటీకి ఆ ఎనర్జీస్ ఇవ్వగలుగుతాము. సార్ మనకు చేసింది అదే. ఊరు ఊరు తిరిగి తన ఎనర్జీస్‌ని అందరికి స్ప్రెడ్ చేశారు. అండ్ ఇప్పుడు మన బాధ్యత అది. మనం మెడిటేషన్ చేసి మన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా మనం ఆ ఎనర్జీస్ ఇవ్వడం. ఆహ్, అర్థమైందా? ఇందులో 100% నాకు నాకు నా గురించి నేను రీఇన్వెంట్‌లోకి నేను జాయిన్ అవ్వడము, L1 కోర్స్ చేసిన తర్వాత మాత్రమే నా గురించి ఫస్ట్ నేను చూసుకోవాలనేది నేను రియలైజ్ అయినాను. నాకు 46 ఇయర్స్. దీనికి ముందు నాకు దీని గురించి అంత అవేర్‌నెస్ లేకపోయే. ఇప్పుడిప్పుడు నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను. నీ గురించి నువ్వు చేసుకో. నీ గురించి నువ్వు ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్ ఉండు అనేసి నేను చెప్పుకొని గుర్తు చేసుకుంటున్నాను అప్పుడప్పుడు. ఇంకొక యాహ్! విషయం ఏంటంటే మీరన్నట్లు నా ఫ్యామిలీ కోసం కావచ్చు, అంటే నాకు సంఘ సేవ అంటే నాకు చాలా ఇష్టం. అంటే అంత లెవెల్‌లో నేను చేశానో లేదో నా గుణం అది. ఫస్టు హ్మ్. ఇక్కడ ఆ పక్క వీధిలోనో లేకపోతే తెలిసిన వాళ్ళో ఎక్కడో ఉన్నారంటే వాళ్ళెవ్వరు ఏం అడగాల్సిన పని లేదనమాట. నేనే ఎళ్ళిపోయి అన్నీ నేనైపోతాను మళ్ళీ. ఆలోచన అంతా పని టోటల్ అట్లా నేనైపోతాను. అట్లా చాలా వరకు నేను దాంట్లో లాస్ అయినాను అనేది మాత్రం నేను గుర్తించినాను. అంటే నా గురించి నన్నొదిలేసుకొని చేయకూడదు కదా! అవును. అది చేశాను ఇన్ని రోజులు. నాకిప్పుడు నా సమస్య ఏమంటే డైలీ నైట్ అయితే పూర్తిగా 3, 4 వరకు కూడా నిద్ర రాదు. హుహు. అట్లని నాకేం పెద్ద పెద్ద సమస్యలున్నాయంటే అట్లూ లేదు. నాకు మెడిటేషన్ తెలుసు. కొంచెం పీస్‌ఫుల్‌గా ఎట్లా ఉండాలి, అసలు నాకేం పెద్ద పెద్ద కోరికలు తెచ్చుకొని దాని గురించి ఆలోచించింది లేదు. అట్ల తర్వాత 4కో, 5కో నిద్రపోయి, మళ్ళీ తెల్లవారితో నిద్ర లేలనమాట. నాకు ఆఫ్టర్‌నూన్ 12 అట్లా అవుతుంది కొంచెం కొంచెం లేచి మళ్ళీ రెడీ అవ్వడానికి. అంటే అందరూ గూడా నన్ను ఏమనుకోవద్దండి ఇంత టైం తీసుకుంటున్నానని ఒక్కదాన్నే దయచేసి. పర్లేదు ఆ! చెప్పండి. అదే అండి నా సమస్య. సో, మీకు చాలా మందికి వాళ్ళ సమస్య ఏంటిదో తెలీదు. మీరు ఆల్రెడీ మీ సమస్య ఏంటిదో మీకు తెలుసు. మీరక్కడే ఉన్నారు. అండ్ మీరే చెప్పండి. మీ మీ ఆన్సర్ ఏంటి దీనికి? మీ సమస్యకి మీ ప్రాబ్లమ్ మీరే చెప్పండి. మీ ఆన్సర్ కూడా చెప్పండి. ఏం చేస్తే అది తగ్గుతుంది అని? మోనిష గారు మీ వాయిస్ చాలా లోగా వస్తోంది. సో, అవునా? కొంచెం ఓహ్! యెస్ మేడం. యాహ్! ఇంకా అలానే ఉందా? చాలా ఆ! లో ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఓకే. ఓకే. నేనేం చేయలేదు బట్ యాహ్! సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయలేదు. కట్ అయిపోయారా? ఓహ్! కరుణ మేడం గారు మాట్లాడండి. అన్‌మ్యూట్ అంటే వాయిస్ వినిపించిందా లేదా మేడంకి నాకర్థం కాలేదు. వినిపిచ్చింది. అంటే వినిపించిందండి. మీ ఆన్సర్ వినిపియలేదు. ఓకే. అదే మేడం నాకు డే ఆఫ్టర్‌నూన్ వరకి కూడా లో ఎనర్జీతో ఉంటాను. నిద్రపోయినా, పోకపోయినా కూడా మళ్ళీ అంటే ఒక 10, 11, 12 వరకు కావాల్సినంత మళ్ళీ నిద్రపోయి మళ్ళీ ఎప్పుడో నాకిష్టమైతే లేస్తా మీరు ఉంటాననమాట. మీరు ఏ నాకు తెలుసు టైంకి నేనెంత కోల్పోతున్నానో ఆ మార్నింగ్ నిద్ర లేక. మీరు ఏ టైంకి డిన్నర్ ఫినిష్ చేస్తున్నారు? మీ డిన్నర్ ఒక 8 నైట్ బిలో అంటే ఇంకా కూడా 8 తొందరగా కూడా చేయగలుగుతాను. యాహ్! యాహ్! ఇంకో ఒకసారి విషయం ఏమంటే ఎక్కువగా ఫుడ్ తినాలని ఉంటుంది నాకు ఎక్కువ టైమ్స్. అంటే నైట్ నిద్ర రాలేదనుకోండి,
మళ్ళీ లేచి ఏదో స్నాక్స్ ఉన్నా ఏదన్నా తింటూ ఉంటాను. ఓకే. ఓహ్! నైటా? మరి మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్ అయితూ ఉంటుంది అట్లా కదా! చెయ్యకూడదు అని తెలిసినా కూడా అట్లా చేయకూడదని తెలిసినా కూడా నాకు అంటే అదొక రకమైన ఒక నిద్రపోకుండా అదొక డిస్టర్బెన్స్ లాగా ఉంటుందన్నమాట. ఏదో ఒకటి టైం పాస్ చేస్తా ఉంటారు. కొంచెం తింటే అన్న కడుపులో పడితే ఏమన్నా నిద్ర వస్తుందేమో అన్నట్టుగా మూర్ఖత్వంతో ఉంటాను అనుకుంటాను ఆ టైంలో నేను. యాహ్! యాహ్! ఒక్కసారి ఆ చిన్న సింపుల్ హ్యాబిట్స్ కదా! హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ట్రై చేయండి. 6 ఆర్ 7 లోపల మీ డిన్నర్ ఫినిష్ చేసి, నైట్ మెడిటేషన్ చేసి ఒకసారి పడుకొని ట్రై చేయండి. ఒక 1 వీక్ కొన్ని ఓకే. ఓకే. డేస్ అలా చూడండి. ప్యాటర్న్ చెక్ చేసుకోండి. ఇది హ్మ్. ఇది ఒక్కసారి ఇలా అని చూసేది కాదు కదా! ఎవ్రీథింగ్ మీ హెల్త్ హ్యాబిట్స్ నుంచి మీ ఎవ్రీథింగ్ చేంజ్ అయితుంది. మీరు తినే ఫుడ్ నుంచి, మీరు చేసే హ్యాబిట్స్ నుంచి, ఎక్కడ ఎనర్జీస్ డ్రైన్ చేస్తున్నారు, వీటన్నిటి పైన ఇంపాక్ట్ ఉంటుంది మీ స్లీప్. అండ్ అండ్ ఆల్సో మీరు నైట్ 3-4 అలా ఉండొద్దు. బాడీలో మనకొక హార్మోన్ ఉంటుంది మెలటోనిన్ అని. సెరోటోనిన్, మెలటోనిన్. ఇవి నైట్ మనం ఎప్పుడైతే 10:00 ఆర్ 10:30 ఆ టైంకి పడుకుంటామో ఇవి అప్పుడు యాక్టివేట్ అయితాయి. అవి రిలీజ్ అయితాయి బాడీకి. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే మనకు కొంచెం నైట్ ఎక్కువ ఉంటాయో అప్పుడే స్లీప్ పడుకోగలుగుతాము. సో, ఇది ఇంపార్టెంట్. అండ్ ఈ హార్మోన్స్ ఎక్కువున్నప్పుడు గూడా మనకు ఫ్యూచర్‌లో క్యాన్సర్, ఈ డిసీజెస్ అన్నీ ఎక్కువ రావు. మీరు నైట్ పడుకోకుండా ఫోను పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటే, ఈ హార్మోన్ సెక్రీషన్స్ తగ్గిపోతుంది. ఫ్యూచర్‌లో లైక్ డి డిసీజెస్ వీటన్నిటికి ప్రోన్ ఉంటాం. సో, కొంచెం రీసెర్చ్ చేయాలి ఇది. ఒక్కొక్కరం ఎందుకు స్లీప్ ఇంపార్టెంట్, ఎందుకు త్వరగా పడుకోవాలి, ఫోన్ ఎందుకు నైట్ వాడొద్దు అని. ఇవి మీరు కొంచెం దీనిపైన నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ మీరు ఇవన్నీ మానేసి పడుకుంటారు. విచ్ ఈస్ వెరీ కామన్. జస్ట్ కొంచెం జ్ఞానం తెచ్చుకోవాలి వీటిపైన అంతే. ఒకవేళ మెడిటేషన్ ఎక్కువ 2 అవర్స్ అట్లా కూర్చునేసినా కూడా నిద్ర రాదు. ఒకవేళ 7:30, 8 నిద్రపోయినా కూడా బాగా డీప్‌గా నిద్రపోయినా కూడా ఒక 11కి అట్లా మెలకువ వచ్చేస్తే మళ్ళీ నిద్ర రాదనమాట. ఇంక మార్నింగ్ వరకి. ఇంకా డే యాహ్! అదే అంతా అంటున్నా. ఒక్కటి అని చెప్పడానికి ఉండదు ఈ కాల్‌లో. హ్మ్. ఆహ్, మీ మీ హెల్త్ హ్యాబిట్స్ నుంచి ప్రతి ఒక్కటి చూసుకొని చేయాలి. కానీ మీకు ఒకవేళ నిద్ర రాలేదంటే దట్స్ ఓకే. బుక్ చదువుకోండి, మెడిటేట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. అలానే ఉండకండి. ఏదో ఒకలాగా యూజ్ ఓకే మేడం. చేసుకోండి థాంక్ యూ. ఈ థాంక్ యూ. నేను టైంని. ఒక 1 వీక్ నేను యాహ్! థాంక్ యూ సో ఫోను మచ్. పట్టుకోకుండా ఉండండి. అదే నిద్రొస్తుంది. మీరు నైట్ ఫోను పట్టుకుంటున్నారా? పట్టుకోవట్లేదా? పట్టుకోవద్దు. ఆ! సింపుల్ ఆన్సర్ చూస్తాను. అసలు. అంటే కొన్ని రోజులు చూడకుండాను ట్రై చేస్తాను. ఒక్కోసారి ఇంకా ప్యాటర్న్ అలవాటయిపోతుంది చూస్తాను. కదా! మీరు ఫస్ట్‌లో చూసి ఉంటే ఆ! అదే అలవాటయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ అలవాటుని అదే. చేంజ్ చేసుకోవాలి. ఏదన్నా ఒక 40 డేస్ టైమ్ ఇవ్వాలి. మీరు ఏ కొత్త హ్యాబిట్ క్రియేట్ ష్యూర్. చేసుకున్నా. ష్యూర్ అండి. యాహ్! యాహ్! నేను నెక్స్ట్. సాధన చేస్తాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. యెస్. థ్యాంక్ యూ కరుణ గారు. థ్యాంక్ యూ మౌనిష గారు. సో చాట్ బాక్స్‌లో పెట్టారు. ఎలా యూజ్ చేయాలి స్మాల్ పిరమిడ్‌ని అని చెప్పేసి ఇద్దరు అడిగారు ఈ క్వెషన్‌ని. నాగమల్లిక గారు అండ్ సంధ్యారాణి గారు. పిరమిడ్స్‌ని ఆహ్, చిన్న పిరమిడ్స్‌ని ఎలా మల్టిపుల్ యూజ్ చేయాలి? వేస్‌లో వాటర్ బాటిల్ పైన పెట్టొచ్చు మీరు. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అది గ్లాస్ బాటిల్ అయితే కంపల్సరీ గ్లాస్ బాటిల్ మీద గ్లాస్‌లో వాటర్ కానీ పెట్టి దాని మీద పిరమిడ్ నైట్ అంతా పెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగొచ్చు. హై ఎనర్జిటిక్, హై వైబ్ వాటర్. ఫ్రూట్స్ మీద, వెజిటబుల్స్ మీద, మీరు తినే ఫుడ్ మీద దేని మీదన్నా పెట్టొచ్చు. మీరు వెనకాల ప్లాంట్స్ వేసుకుంటే సీడ్స్, గింజలు నాటుతారు గదా! దాని మీద. అప్పుడు చేయాలి యాహ్! ఓకే. నాగమల్లిక గారు, సంజయ్ గారు ఆన్సర్ వచ్చిందనుకుంటున్నాను నేను. ఓకేనా? మీరేం యెస్. చేయలేదనుకున్నా గానీ టీవీ చూసేటప్పుడు కూడా మీకెక్కడన్నా ఏదైనా బాలేదు, పెయిన్స్ ఉన్నాయి, నీస్ మీద పెయిన్ ఉంది అనుకున్నా జస్ట్ అలా పెట్టి మీరు చేసే పని మీరు చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ మేడం. యెస్. ఇక్కడ కృష్ణకుమారి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
కృష్ణకుమారి గారు. ఓకే. సంధ్యారాణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హాయ్ మేడం. హలో మ్యామ్. హాయ్ Yeah, yeah, సంధ్య hi. గారు మాట్లాడండి. మేడం హలో. చెప్పండి, మేడం వినిపిస్తుంది. వినిపిస్తుంది మేడం మాట్లాడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా స్మాల్ పిరమిడ్ యూజింగ్ అనేది. ఇన్ కేస్ మనం పిరమిడ్కి వెళ్ళామనుకోండి, ఆ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తాం కదా, అది ఒక డిఫరెన్స్. మళ్ళీ మన పైన ఒకటి పెట్టుకొని చేస్తాం అనుకోండి, అది ఎలా యూజ్ అవుతుంది ఆ పిరమిడ్ ఎనర్జీ, ఈ పిరమిడ్ ఎనర్జీ అనేది? ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఆ పిరమిడ్ లో ఎన్నో వేల మంది మెడిటేషన్ చేస్తూనే ఉన్నారు 2012 నుంచి. కదా, మీరు అనేది పెద్ద పిరమిడే కదా. ఎస్ మ్యామ్. మన ఇంట్లో మనం అంత చేయలేదు కాబట్టి ఎనర్జీ లెవెల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. హోమ్ ఎన్వైరన్మెంట్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ ఇదంతా డజంట్ మ్యాటర్. మనం ఎవ్రీడే మెడిటేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ స్మాల్ చిన్న పిరమిడ్ పెట్టుకునేది అంటున్నారు, అంటే పిరమిడ్ హ్యాట్ అంటున్నారా, స్మాల్ పిరమిడ్ అంటున్నారా? హ్యాట్ మ్యామ్, హ్యాట్. పిరమిడ్ హ్యాటే కదా అది. మన సేమ్ ఇప్పుడు మనకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది కదా, భూతద్దం. చిన్నప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉంటారు. సన్ రేస్ అంతా స్కాటర్డ్ అయి ఉంటే ఆ రేస్ అంతా గ్లాస్ మీద పడి ఫోకస్ వచ్చి కింద పేపర్ పెడితే ఆ పేపర్ ఫైర్ అవ్వడం ఐడియా. సేమ్ విత్ పిరమిడ్. ఫైర్ ఇన్ ద మిడిల్ పిరమిడ్ అంటే. సో మనం ఎప్పుడైతే పిరమిడ్ పెట్టుకుంటామో వీఆర్ బ్రింగింగ్ దట్ స్కాటర్డ్ కాన్షియస్ రేస్, వాట్ ఎవర్ వి కాల్ కాన్షియస్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఒక పాయింట్ దగ్గర తీసుకొస్తున్నాం, పిరమిడ్ పాయింట్కి. అక్కడ పిరమిడ్ ఎనర్జీ యాంప్లిఫై అయ్యి మన సహస్రార లోపలికి వెళ్తుంది మెడిటేట్ చేసినప్పుడు. మన మైండ్ ఎప్పుడైతే ఎంటీ అవుతుందో అప్పుడు ఆ ఎనర్జీని మనం మోర్ రిసీవ్ చేసుకోగలుగుతాము. అండ్ ఆ హ్యాట్ దానికి యూజ్ అవుతుంది టు యాంప్లిఫై ద ఎనర్జీ. థ్యాంక్ యూ. ఓకే. ఎస్. ఇంకా నా వాయిస్ చాలా లో ఉందా? పీపుల్ స్టిల్ మెసేజ్ పెడుతున్నారు వాయిస్ లో ఉంది అని. లేదు, ఇందాక పెట్టారు అది. ఓకే. థ్యాంక్ యూ సంధ్య మేడం. కరుణ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా? అన్మ్యూట్ చేసుకోండి. Yes. అవునండి, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశాను. చెప్పండి మేడం. షేప్ లో ఉన్నా కానీ 4 సైడ్స్ ఉన్నాయి కదా మేడం. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. 4 సైడ్స్ ఉన్నాయి కదా. ఒకటి శక్తి, చైతన్యము, జ్ఞానము అన్నారు. ఇంకో సైడ్ ఉంది కదా, ఇది సేవనా? నాకు దేంట్లో పిరమిడ్ కోన్ షేప్ ఉంది కదండి, ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ ఉంది కదా. అవును అవును అందులో 4 సైడ్స్ ఉన్నాయి కదా. అవును. అంటే శక్తి, చైతన్యము, జ్ఞానము అనేది నాకు క్లారిటీగా ఉంది 3 సైడ్స్. ఇంకొక సైడ్ ఏమది? నాకు ఐడియా లేదు. చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కొంతమంది నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటారు. కొంతమంది మీరు అన్నట్టే జ్ఞానం, చైతన్యం, నాలెడ్జ్, సేవ. సో నాకు అంటే ఎవరు ఏ టర్మినాలజీ వాడుతున్నారో నాకు తెలీదు. అంటే డౌట్, ఈ 3 క్లియర్ గా విన్నాను. నేను L1 లో తీసుకున్నాను. అంటే మనసులో నాకు పెట్టుకుని తెలియదు, ఉండడం నేను ఎందుకు? L1 కోర్స్ చేయలేదు. ఏం L1 నాకు తెలీదు. L1 అనేది కాదండి. ఇప్పుడు అంటే సహజంగా అందరికీ మనము ధ్యానంలో ఉన్నప్పుడు ఇది తెలుసు కదా మనకి. నాకు తెలీదు, సారీ. అంటే పిరమిడ్ ఎనర్జీ ఏమిస్తుంది అనేది తెలుసుకున్నాం. సైడ్స్ నాకు తెలీదు. పిరమిడ్ ఎనర్జీ అయితే నేను మీకు ఇందాక చెప్పా కదా. ఓకే. యా. ఓకే, సో థ్యాంక్ యూ. డేవిడ్ విల్కాక్ అని ఉంటారు, తను చెప్తాడు మనకి ఎవ్రీథింగ్ కి ఒకటి ఉంటుంది. మనం ముందుకి పడుతున్నామంటే బస్లో ఇనర్షియా ఫార్వర్డ్ది వేసినప్పుడు మనం వెనకాలకి వెళ్తాము, అది ఇనర్షియా. బస్ డ్రైవర్ లైక్ ఇది ఏమంటే గేర్ వెనకాలకి అన్నప్పుడు మనం ముందుకు వస్తాం, అది ఫార్వర్డ్ ఇనర్షియా. సేమ్ థింగ్ మనకు
మన యాపిల్ ఎలా గ్రావిటీకి పడుతుందో బట్ అది ఫోర్స్ కావాలి. అది ఫోర్స్ అనేది పిరమిడ్ పెట్టినప్పుడు ఆ ఎనర్జీ అంతా ఎక్స్‌ట్రా వస్తుంది. అది వచ్చినప్పుడు ఫోర్స్‌లీ పుల్లింగ్ డౌన్‌వర్డ్స్. మనకు అన్ని సైడ్స్ ఉన్నాయి. పిరమిడ్ ఈస్ లైక్ పుల్లింగ్ డౌన్‌వర్డ్స్. ఆ ఎనర్జీని తీసుకొనొచ్చే క్షేత్రం అంటారో, ఇన్‌స్ట్రుమెంట్ అంటారో వాటెవర్ యూ కాల్ అది. నాకు ఆ సైడ్స్ తెలీదు. ఓకే. సారీ. ఇప్పుడు మీ మీకు చెప్పిన ఓకే. ఓకే. వాళ్ళని థాంక్ యూ. రీచ్ థాంక్ ఔట్ యూ. అవ్వండి. యెస్. ఓకే. నేను ఇంకా యెస్. అడుగుతాను. నేను ఇంకా కనుక్కుంటాను. నో ప్రాబ్లమ్. హ్మ్. తర్వాత ఇంకోటేమంటే ఇప్పుడు ఓన్లీ నా 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 ఎనర్జీ ఇప్పుడు నాకెట్లుందంటే ఫస్ట్ నా గురించి నేను ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి. నేను సబ్జెక్ట్ ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను కదా! నేను ఒకరికి ధ్యానం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళేదైనా క్వెషన్ అడిగినప్పుడు మినిమమ్ అంటే ఓ లెవెల్‌లో కాకపోయినా మినిమమ్ వాళ్ళకి పీస్‌ఫుల్‌గా నేను చెప్పగలిగితే వాళ్ళు ధ్యానంలోకి తీసుకునేటట్లుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇది బావుంది అన్నట్లు తీసుకునేలాగా ఉండాలి. ప్లస్ నేను ఇతరుల గురించి ఆలోచించకూడదు ఫస్ట్. ఇప్పుడు పిల్లోళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్దాం, మళ్ళీ మళ్ళీ చెప్దాం ధ్యానం చేయండి, ఇంకొకటి చేయండి అని చెప్తానే ఉంటాం కదా! దాన్ని తగ్గించుకోవాలి ఫస్టు. నాకు తెలుసు నేను ఎక్కువగా ఇతరుల గురించి చెప్తున్నాను. నా ఎనర్జీ లాస్ అవుతున్నాను. మెయిన్‌గా దీనికి నాకు కావాల్సిన సాధన ఏమైనా చెప్పగలరా? మీకా? ఓన్లీ మెడిటేషన్ అండి. హ్మ్. కాదు. సార్‌వి వీడియోస్ ఉంటాయి అన్ని యూట్యూబ్‌లో. ఎవ్రీ హ్మ్. డే అదొక వైటమిన్. మీరు డైలీ ఒక టాబ్లెట్ ఎలా వేసుకోవాలి వైటమిన్స్. సో, ఆ! సార్ వీడియోస్ అన్నీ ఒక్కొక్క వైటమిన్ పిల్స్ మనకవి. హ్మ్. ఎవ్రీ డే సార్‌ది వీడియో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది చెప్తారు. వాళ్ళ గత జన్మల కర్మల బట్టే ఉంటుంది. మనం ఎంత చెప్పినా వాళ్ళకెక్కదు. మనం చెప్పేది చెప్పాలి, వదిలేయాలి. అది వాళ్ళ కర్మ. దే హావ్ టు వాళ్ళకి అవసరం ఉంది అంటే చేస్తారు. అవసరం లేదు అంటే చెయ్యరు. అది దానికంటే మనకి ముందు నా సంబంధం లేదు. గురించి నేను ఫస్ట్ నా టైంని, నా నాలెడ్జ్‌ని, నా ఎనర్జీని, నా ఆత్మ ఉన్నతి కోసం ఫస్ట్ నేను యూజ్ చేసుకోవాలి. నా కాన్సెప్ట్ ఇది. యాహ్! అదే అంటున్నా. సార్ వీడియోస్ చూడండి. ఓకే. అక్కడే థాంక్ యూ. జ్ఞానం థాంక్ యూ. వస్తుంది. మనకి ఎంతో మంది ఉన్నారు. నేనిక్కడ చాలా వీడియోస్ చూస్తా, క్లాసెస్ అటెండ్ అయితా, కాన్ఫరెన్సెస్ చేస్తా కదా! ఎప్పుడో సార్ 2012, 2013లో చెప్పిన కాన్సెప్ట్స్ నేను ఇప్పుడు ఇక్కడ వీళ్ళ నుంచి వింటున్నా. ఓకే. మనకి ఎంత ధ్యానం, ఎంత జ్ఞానం, ఎన్నో ఇచ్చారు సార్. అది యూజ్ చేసుకోండి. అన్ని యూట్యూబ్‌లలో ఉన్నాయి వీడియోస్. అలాగే. యెస్. ఫాలో కరుణ మ్యామ్. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే మిగతా వాళ్ళకి గూడా ఛాన్స్ ఇద్దాము. ఓకే. ఓకేనా? థాంక్ యూ. చాలా మందున్నారండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ధన్యవాదాలు. థాంక్ యూ యెస్. అండి. చాట్ బాక్స్‌లో ఒకరు మళ్ళీ పెట్టారు శ్రీ నిఖిల చాలా సేపయింది తను మెసేజ్ చేసి. వన్ మోర్ క్వెషన్ అక్క. ఐ అబ్జర్వ్డ్ దట్ ఐ గెట్ ఇంపాక్టెడ్ వెన్ ఐ ప్లాన్స్ చేంజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ. హౌ కెన్ ఐ బిల్డ్ మోర్ బెటర్ ఎమోషనల్ రెసిలియన్స్ అని క్వెషన్ అడుగుతా ఉంది తను. దానికి ఆన్సర్ కోహెరెన్స్. మన హార్ట్, బ్రెయిన్ ఎప్పుడైతే అలైన్‌మెంట్‌లో ఉంటుందో, అప్పుడు మనం ఎమోషనల్లీ ఎక్కువ రియాక్ట్ అవ్వము. ఇప్పుడు ఎవరైనా అనగానే మనం ఫస్ట్ హార్ట్‌కి తీసుకుంటాం. వి ఫీల్ ఎ లాట్ కదా! సో, అప్పుడు హార్ట్ ఏం చేస్తుందంటే బ్రెయిన్‌కి సిగ్నల్స్ పంపిస్తది. ఈ ఎక్స్‌పీరియన్స్ వల్ల నేను ఇదయ్యా, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పి. బ్రెయిన్ ఆ ఫిల్టర్స్ క్రియేట్ చేసుకుంటుంది. ఇది ఒక్క నైట్‌కి పోయేది కాదు. స్లోలీ ఆహ్, సేమ్ థింగ్ మెడిటేషన్ చేసే కొద్దీ నేను కూడా చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని. ఇప్పుడు లేను అని కాదు. ఇప్పుడు కూడా ఉన్నా. కానీ చిన్నప్పుడు చాలా ఎక్కువ ఉండేదాన్ని మెడిటేషన్‌కి రాకముందు. ఏది చేయాలన్నా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, పీపుల్ ప్లీజింగ్. మా అమ్మ నాన్న ఏమన్నా ఏదైనా అడగగానే నో అనగానే నేను మళ్ళీ అడిగేదాన్ని కూడా కాదు. ఫీల్ అయిపోయేదాన్ని అంతే. ఓకే. నేనేం అడిగినా వీళ్ళెప్పుడు నో అంటారు అని చెప్పి తీసుకునేదాన్ని. సో, వెన్ ఐ మెడిటేట్ స్లోలీ నాకు తెలియకుండానే ఆ చేంజెస్ వచ్చాయి. ఇట్స్ జస్ట్ వి నీడ్ టు గివ్ సమ్ టైమ్. కొంచెం టైమ్ ఇచ్చి చూడాలి. అట్‌లీస్ట్ 40-60 డేస్ మెడిటేషన్‌కి. అది పెట్టినప్పుడు ఆటోమేటికల్లీ మనకు తెలియకుండా మన సెల్యులార్ లెవెల్‌లో డీప్ రిపేర్ అనేది జరుగుతుంది. అదయినప్పుడు వి బికమ్ స్ట్రాంగర్, వి కమ్ ఔట్ ఆఫ్ స్ట్రాంగర్. మనకి ఏవైతే వద్దో అవన్నీ వెళ్ళిపోతాయి. ఒక చిన్న స్టోరీ ఓషో బుక్‌లో చదివా అనుకుంటా. ఒక శిల్పి వచ్చి చెక్కుతున్నాడు. ఒక మంచి కృష్ణుడి బొమ్మని, విగ్రహంని.
ఒకతను వెళ్ళి అడిగాడు, "నువ్వు ఎంత బాగా కృష్ణుడి విగ్రహం చెక్కావు. ఇన్ ఇంత ఎంత బావుంది" అని. అయితే ఆ శిల్పి చెప్తాడు, "నేను కృష్ణుడి విగ్రహంని చెక్కలేదు. నేను కృష్ణుడు కాని దాన్ని చెక్కాను. అప్పుడు కృష్ణుడి బొమ్మ అయింది" అని. సో, మనం ధ్యానం చేసినప్పుడు కూడా మనకి ఎనర్జీ తీసుకున్నప్పుడు మన బాడీలో ఏవైతే అవసరం లేవో అవన్నీ వెళ్ళిపోతాయి. మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఏమైతే కావాలో అవి ఇంకా స్ట్రాంగర్ అయితాయి. వి నర్చర్ మోర్ మనకేవైతే కావాలో. అది సార్ అంటారు, "మీరు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ మిమ్మల్ని కేర్ చేస్తది" అని. సో, సేమ్ థింగ్. మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో, ధ్యానం మీ గురించి కేర్ తీసుకుంటుంది. మీరెక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పోతాయి. యూ బికమ్ స్ట్రాంగర్. యూ గెట్ స్ట్రాంగర్. కంప్లీట్‌లీ అని చెప్పను. బట్ యూ విల్ నో ఆ డిఫరెన్స్ ఏంటిది అనేది. మీరే ఒక జర్నల్ పెట్టుకోండి. మీరిప్పుడు ఎలా ఫీల్ అయితున్నారు, ఏం ఫీల్ అయితున్నారు, ఎంత ఎమోషనల్ ఉన్నారు అని. ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ నెక్స్ట్ కొన్ని రోజులు ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ జర్నల్ స్టార్ట్ చేయండి. చెక్ చేసుకోండి ఎక్కడున్నారు అని. పాయింట్ ఏ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అని. అండ్ అది మీ న్యూ బేస్ లైన్ అయితుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా! ఈ స్టేట్‌కి వెళ్ళినప్పుడు దట్ విల్ బికమ్ యువర్ న్యూ బేస్ లైన్. అండ్ అక్కడి నుంచి మళ్ళీ న్యూ ఇష్యూస్, న్యూ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్. సో, అగైన్ అవి ఎలా సాల్వ్ చేసుకోవడం. మెడిటేషన్‌కి వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు, "ఓహ్! నాకేం కష్టాలు ఉండవు, నాకేం ఉండవు." అది కాదు. మనకు అన్నీ ఉంటాయి. కానీ హౌ వి రియాక్ట్ టు ఇట్ అనేది మన బాడీలో ఎనర్జీ బట్టి డిఫైన్ అయితుంది. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వెషన్. యెస్. శ్రీనిఖిల ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మా. మౌనిష గారు థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. యా మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి. మేడం నేను మెడిటేషన్లోకి వచ్చి 2 years అవుతుంది మేడం దగ్గర. నేను మెడిటేషన్లోకి రావడానికి కారణం హెల్త్ ఇష్యూ అన్నమాట. బ్యాక్ పెయిన్ ప్లస్ నెక్ పెయిన్ ఉంది. ఫస్ట్ లో బాగానే ఉండింది మేడం. మెడిటేషన్ అంతా బాగానే ఉండింది, ఆలోచన అంతా బాగానే ఉండింది. తర్వాత నాలో అంటే నేను ఏం చేశానంటే కర్తాలు కూడా వెళ్ళి 21 days ఉన్నాను మేడం, అంటే సాధన కొరకు. తర్వాత ఏమైందంటే చిన్నగా నాలో థాట్స్ పెరిగాయి బాగా. అంటే మా జాబ్ కూడా ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ మేడం, కొంచెం టార్గెట్ బేస్డ్ ఉంటుంది. సో ఏంటంటే బయటికి తిరిగితే కొద్దిగా పెయిన్ ఎక్కువ అనిపించటం, ఈ పరంగా థాట్స్ పెరిగి ఇప్పుడు ఏంటంటే 2 years అయినా కూడా నాకు ఆ థాట్స్ అనేవి కొంచెం అంటే కొద్దిగా పర్వాలేదు మేడం. ఫస్ట్ కి ఇప్పటికి పర్వాలేదు. అంటే ఫస్ట్ లో అసలు ఏం లేవు, మెడిటేషన్ పెరిగే కొద్దీ ఈ థాట్స్ అనేవి రావడం మొదలైనవి బాగా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నాలెడ్జ్ కొంచెం స్వాధ్యాయం లాగా అట్లా పెంచుకుంటూ ఉంటే కాస్త పర్వాలేదు. కానీ ఆ థాట్స్ అన్ని కొంచెం ఇబ్బంది పడుతున్నాయి మేడం బాగా. అది ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది అర్థం కావట్లేదు. అది ఎందుకు వస్తున్నాయి ఆ విధంగా అనేది కూడా అర్థం కావట్లేదు. సాధన కూడా ఫస్ట్ కి ఇప్పుడు ఏంటంటే కొంచెం పెయిన్స్ కూడా బాగా వస్తున్నాయి కూర్చుని చేస్తున్నప్పుడు. అంటే ఒక 45 minutes అట్లా దాటేసరికి పెయిన్స్ బాగా వస్తున్నాయి అన్నమాట. ఆ చైర్లో స్థితిలో అంటే కూర్చోండి. మేడం అంటే పిరమిడ్ లోనే కూర్చుంటున్నాను అనమాట. 2x2 పిరమిడ్ ఇంట్లో. ఓకే. ఇది పిరమిడ్ మేడం, 2x2 పిరమిడ్. ఓహ్! నైస్. వావ్! నైస్. సో, ఎక్కువ మీ క్వెషన్ థాట్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనా? ఐ మీన్ థాట్స్ రాకుండా ఎలా చేయాలి అనా? అదే క్వెషనా? అంటే బాగా ఎక్కువ ఏంటంటే ఫ్యూచర్ గురించి, అది నెగిటివ్ ఉంటుంది మేడం థాట్స్ అనేది. అంటే ఏమవుతుంది ఏంటన్నట్టుగా ఎక్కువ ఆ విధంగా వస్తున్నాయి. ఫ్యూచర్ గురించి, యాంగ్షియస్ జాబ్ అయితున్నారా? ఎట్లా అట్లా ఓకే. అంతే. మేడం వస్తున్నాను. జర్నలింగ్. ఫియర్ అండ్ యాంగ్జైటీ జర్నలింగ్ రాయాలి. యూ నీడ్ టు పుట్ డౌన్ యువర్ థాట్స్. మీరు రాయాలి. జర్నలింగ్ చేయండి. రాస్తారా యూజువల్లీ ఏమన్నా ఎప్పుడైనా? పెన్, పేపర్‌తో రాస్తారా? స్టార్ట్ చేశాను మేడం, ఈ మధ్య అది కూడా స్టార్ట్ చేశాను.
చేశారు కదా! సో, రాస్తాను మేడం. మనం పడుకునే ముందు ఐ మీన్ ఈవినింగ్ ఎప్పుడైనా నైట్ పడుకునే ముందు డేలో అయినదంతా మనం అలా రాస్తే యాంగ్షియస్ అవ్వదు. యాంగ్షియస్ అవ్వకుండా తగ్గిస్తుంది. అట్‌లీస్ట్ 70% యాంగ్షియస్‌నెస్ పోతుంది వెన్ వి పుట్ డౌన్ అవర్ థాట్స్ ఇంటు ద పేపర్. ఓకే మేడం. రెండోది మేడం, సో వర్తమానంలో ఉండేలను కూడా చూసి అది కూడా ట్రై చేస్తున్నాను మేడం. కాకపోతే కాసేపు ఉండగలుగుతాను, తర్వాత మళ్ళీ ఆ థాట్స్ వచ్చేసరికి ఒకసారి అటు వెళ్ళిపోతుంది అనమాట మైండ్ ఆటోమేటిక్ గా తెలియకుండానే. ఏమన్నా ట్రామా అలా వర్తమానంలో ఏమన్నా మళ్ళీ అయిందా మీకు మన చిన్నప్పుడు? చిన్నప్పుడు మీకేమైనా లేదు మేడం, ట్రామా అలాంటివేమన్నా ఏం లేదా? ఏం ఓన్లీ లేదు మేడం. కాకపోతే ఈ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాతనే, కొద్దిగా ఇది పెరిగిన తర్వాతనే ఈ విధంగా కొంచెం రావటం మేడం. ఇంట్లో ఓకే. వాళ్ళకి ఏంటంటే మెడిటేషన్కి వచ్చిన తర్వాతనే ఈ విధంగా అయినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఓకే. మీకు ఏమైనా అన్‌రిజాల్వ్డ్ ఎవరితోనా రిలేషన్‌షిప్ ఇష్యూస్ అలా ఏమైనా ఉన్నాయా? మీ ఫాదర్‌తో మాట్లాడకపోవడం ఆర్ ఎనీథింగ్ విత్ యువర్ పేరెంట్స్. ఏమైనా మీకు చెప్పాలనుకున్నవి చిన్నప్పటి నుంచి చెప్పలేకపోవడం, ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం. అంటే అలా లేదు కానీ మేడం, కొంచెం నేను తక్కువగానే మాట్లాడతాను. ఎక్కువగా మాట్లాడను అనమాట వేరే వాళ్ళతో. బాగా నాకు వాళ్ళు బాగా దగ్గర అయితేనే కొంచెం మాట్లాడగలుగుతాను. రిలేషన్షిప్ ఇష్యూస్ ఏం లేవు మేడం. ఇష్యూస్ అని కాదు. మనం ఇష్యూ అనే వరకు పెద్దగా తీసుకుంటాం. కానీ మోస్ట్‌లీ ఇండియన్ అబ్బాయిలకి ఫాదర్స్‌తో ఎప్పుడూ మాట్లాడడం, డిస్కషన్స్ ఉండకపోవడం, ఒక ఫ్రిక్షన్ ఉండడం చాలా వరకు ఉంటుంది. వా అంటే నేను చెప్పట్లేదు. స్టడీస్ చెప్తున్నాయి. సో, దోస్ పీపుల్ హూ హావెంట్ హీల్ దేర్ రిలేషన్‌షిప్ విత్ పేరెంట్స్ వాళ్ వాళ్ళకి యాంగ్షియస్ అవ్వడం, ఏడీహెచ్‌డీ ఇట్లాంటివన్నీ వెరీ, వెరీ కామన్ అని రీసెర్చ్ చెప్తుంది. సో, దానికి అడిగా అంతే. అంటే ఫాదర్ కూడా మాట్లాడడం తక్కువే. ఏదైనా ఇష్యూ అంటే ఏదైనా మ్యాటర్ మాట్లాడాల్సి వస్తేనే మాట్లాడతాం, ఆయన కానీ నేను కానీ. మామూలుగా అయితే మాట్లాడుకోవడం తక్కువే మేడం. ఓకే. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి అట్లా యాహ్! అలవాటు జస్ట్ అనమాట. ట్రై చేయండి. జర్నలింగ్ చేయండి. ఒకసారి ఎవ్రీడే ఏమైతే మీకు బాదర్ చేస్తున్నాయో థాట్స్ అవన్నీ పెట్టండి పేపర్ మీద. స్లోగా మన మైండ్ నుంచి మనం ఎప్పుడైతే మైండ్ నుంచి ఆ పేపర్ మీద పెడతామో అవన్నీ స్లోలీ ఎలిమినేట్ అయిపోతాయి. ఏవైతే అవసరం లేదో థాట్స్ అన్నీ. ఒకసారి ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి. వర్క్ అవ్వకపోతే మళ్ళీ డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. టూ మెనీ థాట్స్ అండ్ ఆల్సో ఎనర్జీ గూడా వి నీడ్ టు రైజ్ అవర్ వైబ్రేషన్స్. ఇప్పుడు మనం ఈ లెవెల్‌లో వైబ్రేట్ అయితుంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ మీరు ఏదైనా పిక్ చేసుకోండి. ఎవ్రీ ఆబ్జెక్ట్ వైబ్రేట్స్ ఎట్ ఎ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. మన థాట్స్ కూడా వైబ్రేట్ ఎట్ ఎ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. ఇట్స్ ఆల్ మన సేమ్ రేడియో లాగా మనం ఇప్పుడు 98 ఎఫ్ఎంకి కనెక్ట్ అయితే ఒక మ్యూజిక్ వస్తుంది. 95 దానికి కనెక్ట్ అయితే ఇంకొకటి వస్తుంది. ఆ రెండిటికి మధ్యలో ట్రై చేస్తే ఫ్రీక్వెన్సీ ఉండదు. మిస్ మ్యాచ్ ఉంటుంది. అది డిసలైన్‌మెంట్. మనకి జిజ్ అని సౌండ్ వస్తుంది కదా! సో, సేమ్ థింగ్. మనం ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ రైజ్ చేసుకుంటామో అప్పుడు ఆహ్, ఆ ఎనర్జీ పీపుల్‌కి కనెక్ట్ అయితాం. ఆ థాట్స్‌కే కనెక్ట్ అయితాం. ఓన్లీ ఆ హై ఫ్రీక్వెన్సీ థాట్స్ ఉంటాయి. ఈ థాట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా పోతాయి. ఎనర్జీ ఎలా రైజ్ చేసుకోవాలి అంటే అది సింపుల్ ఎట్లా మేడం? అంటే ఆ ఫ్రీక్వెన్సీ మెడ్ యాహ్! రేజ్ అవడం మెడిటేషన్, అంటే ఎట్లా మేడం? మెడిటేషన్, మెడిటేషన్. జర్నలింగ్, ఓకే మేడం. గ్రాటిట్యూడ్, కమ్యూనికేషన్, హీలింగ్ విత్ ఆహ్, ఏవైనా ట్రామాస్ ఉన్నా అవన్నీ హీల్ చేసుకోవడం ఆర్ పేరెంట్స్‌తో రిలేషన్‌షిప్ సరిగ్గా లేకపోయినా చేంజ్ చేసుకోవడం. ఇట్స్ ఆల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మాట్లాడడం కాదు, వినడం కూడా. మనం ఎప్పుడూ ఓన్లీ మాట్లాడతాం. వినం సరిగ్గా. కదా! సో, 2 చేస్తేనే కమ్యూనికేషన్. ఇవన్నీ ఎప్పుడైతే అన్నీ ఉంటాయో మల్టిపుల్ వేస్‌లో యూ కెన్ డూ ఆహ్, రైజ్ యువర్ ఫ్రీక్వెన్సీ. ఇందాక చెప్పినట్టు పిరమిడ్‌ని వాడుకోవచ్చు. ఎవ్రీడే వాటర్ మీద పిరమిడ్ నైట్ పెట్టి గివ్ పాజిటివ్ థాట్స్ టు ద వాటర్. ఐ విల్ బి ఫుల్ ఎనర్జైజ్డ్. నేను యాక్టివ్ ఉంటా. నేను అవేర్‌నెస్‌తో ఉంటా. ఈ డే అంతా నేను ఫుల్లీ అవేర్ ఉంటా. కాన్షియస్ ఉంటా అని మీకేం కావాలనుకుంటే అఫర్మేషన్స్ వాటర్‌కి చెప్పి నెక్స్ట్ డే లేచి జస్ట్ డ్రింక్ దట్ వాటర్.
ఇవన్నీ మల్టిపుల్ వేస్ యూ కెన్ రేజ్ యువర్ వైబ్రేషన్స్ డిఫరెంట్ లెవెల్. మీకు ఏది అందరికీ అన్ని వర్కౌట్ అవ్వవు. మీకు ఏది సూట్ అవుతుందో జస్ట్ ఎక్స్పెరిమెంట్ అండ్ సీ. గ్రాటిట్యూడ్ స్టార్ట్ చేసుకున్నా కానీ యూ ఓకే మేడం. ఆటోమేటికలీ రేజ్ యువర్ ఫ్రీక్వెన్సీ. అండ్ మీకు ఎప్పుడైతే ఒక సింపుల్ టిప్, ఎప్పుడైతే నెగిటివ్ థాట్ మీకు వస్తుందో మీ బ్రెయిన్ని మీరు ట్రైన్ చేసుకోవాలి. మీ బ్రెయిన్కి చెప్పండి, హే స్టాప్, నాకు వినాలని లేదు, స్టాప్ అని చెప్పి దానికి ఆల్టర్నేటివ్ అఫర్మేషన్తో యూజ్ చేయండి. లైక్ మీ ఎగ్జాంపుల్ ఇస్తారా? మీకు ఏం నెగిటివ్ థాట్ వస్తుందో ఎక్కువ బాగా డిస్టర్బింగ్ది? పెయిన్ గురించి మేడం. అంటే ఇది పెయిన్ ఉండేసరికి ఏంటంటే కంటిన్యూస్ గా ఉండేసరికి ఏంటంటే ఇది ఏమవుతుంది అన్నట్టుగా దాని గురించి ఆలోచన ఉంటది అనమాట. ఎందుకు ఒకసారి తగ్గట్లేదు, నేను చెకప్కి 2 years చూపించుకున్నారా? చెకప్ ఎందుకు పెయిన్ చూపించాను వస్తుంది మేడం. వెళ్ళాను మేడం. అంటే ఇష్యూ అదే సర్వైకల్ పెయిన్ అండ్ లంబార్ డిస్క్ కొద్దిగా ఇష్యూస్ ఉంది, ప్రాబ్లం ఉంది. చూపించుకున్నాను మేడం. అది కూడా మెడిసిన్ హోమియో వాడుతున్నాను. వెంటనే థాట్ రీప్లేస్ చేయండి. నాది హెల్తీ ఉంది, అదే మీకు ఏమైతే ఇష్యూ ఉందో నేను హెల్తీ ఉన్నా, నేను యాక్టివ్గా వాక్ చేస్తా, ఏమనుకుంటున్నారో అది, ఐ మీన్ మీకు ఏం అవ్వాలని ఉందో ఆ ఇన్ఫర్మేషన్ పెట్టండి. నేను మంచిగా ఉన్నా, నేను స్ట్రాంగ్గా. బ్రెయిన్ ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో జస్ట్ సే స్టాప్ అని చెప్పి పాజిటివ్ అఫర్మేషన్తో రిపీట్ చేసుకోండి అది మైండ్లో. సో స్లోలీ అప్పుడు నెగిటివిటీ తగ్గిపోతుంది. మీ వాయిస్ సో దాన్ని అట్లా ట్రై చేస్తూ ఉండాలంటారా మేడం? అట్లా వచ్చినప్పుడల్లా ఎస్, అట్లా స్టార్టింగ్ 1 వచ్చినప్పుడల్లా వీక్, మనం ఒక చేస్తూ 1 ఉండాలి. వీక్ ఒక 1 వీక్ ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు తగ్గుతుంది అనిపిస్తే యూ కెన్ కీప్ డూయింగ్. అండ్ స్లోలీ బ్రెయిన్ కూడా ట్రైన్ అయిపోతుంది. అప్పుడు నెగిటివ్ని తీసుకొని రాదు బ్రెయిన్ కూడా. మనం స్టాప్ అని చెప్తున్నాం కదా, బ్రెయిన్కి కమాండ్ ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ Thank you. మోనిష గారు. Thank you. నాగమల్లిక గారు హ్యాండ్ రైజ్ చేశారండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ అండి. మ్యామ్, ఇప్పుడు స్మాల్ పిరమిడ్ ఉంటుంది కదా, మనం మెడిటేషన్ చేసేటప్పుడు దాన్ని మన ఫ్రంట్ పెట్టుకోవాలా? మన చేతులు 2 బంధిస్తాం కదండి, అందులో ఆ చేతి వేళ్ళ మధ్యలో పెట్టుకోవాలా? ఎలా పెట్టుకోవాలి? స్మాల్ పిరమిడ్ అంటే చాలా చిన్నదా ఆర్ క్రిస్టల్ పిరమిడా? అవును మ్యామ్, క్రిస్టల్ పిరమిడ్. క్రిస్టల్ చేతిలో పెట్టుకోవచ్చు, పక్కన పెట్టుకోవచ్చు, ఎలా అన్నా పెట్టుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు మీ బెడ్ పక్కన పెట్టుకోవచ్చు. మెడిటేషన్ అంటే చేసేటప్పుడు వాటర్ లో పెట్టుకోమన్నారు కదా, వాటర్ పైన. అది క్రిస్టల్ పిరమిడ్ కాదు నేను చెప్పింది, రెగ్యులర్ కాపర్ ఆర్ ప్లాస్టిక్ పిరమిడ్. స్మాల్ పిరమిడ్ అంటే నాకు అర్థం కాలేదు, మీరు లైక్ క్రిస్టల్ పిరమిడ్ చిన్నది అనుకున్నా. ఓకే, యా, క్రిస్టల్ పిరమిడ్ వాటర్ మీద పెట్టకండి, అది నాకు తెలీదు. అది ఏం అంటే అది ఎంత ప్లాస్టిక్ ఉందో నాకు ఐడియా లేదు. అది ప్లాస్టిక్ పిరమిడ్ ఆర్ రెజిన్ తో మేడ్ అయిందా ఆర్ ఏంటిది అనేది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో మీరు మెడిటేషన్ కోసమే అయితే మెడిటేషన్ మీద పెట్టుకోవచ్చు. బట్ నేను చెప్పిన పిరమిడ్ లైక్ మన కాపర్ పిరమిడ్ ఉంటుంది కదా, లైక్ ఈ సైజ్ అది వాటర్ గ్లాస్ పైన ఇలా పెట్టమన్నా. క్రిస్టల్ది నాకు తెలియదు, అది వాటర్ తాకితే ఏమైతుంది లేకపోతే ఏంటిది అనేది. అది మెడిటేషన్ కోసం అయితే చేతుల్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ 15 minutes ఉంది ఫ్రెండ్స్. ఇంకా చాముండేశ్వరి గారు మెసేజ్ పెట్టారు. నేను స్టడీ వల్ల కొంచెం డిప్రెషన్, టెన్షన్ వల్ల బాధపడుతున్నా, దానివల్ల సరిగ్గా మెడిటేషన్ కూడా చేయలేకపోతున్నా, మెడిటేషన్ చేస్తే అయినా ఓకే. ఉన్నారా మీరు చాముండేశ్వరి గారు?
Are you here? చాముండేశ్వరి meditation గారు ఉంటే చేస్తేనే గనక హ్యాండ్ రైస్ చేయండి. మనం మెడిటేషన్ చేస్తేనే ఆ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ తగ్గుతుంది. మనకి కూర్చోవడం నేర్చుకోవాలి. సార్ అందుకే కూర్చోవాలి అని చెప్తారు. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఎనర్జీ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మన థాట్ ప్రాసెస్ చేంజ్ అయితుంది. ఇవన్నీ పోతాయి. తగ్గిపోతుంది. యాహ్! యెస్. ఓకే. చాట్ బాక్స్‌లో ఇంకొక క్వెషన్. ఎనీ బుక్ ఫర్ పాజిటివ్ థింకింగా? చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి. మీరు దేంట్లో వెతుకుతున్నారు అని. చాలా పాజిటివ్ థింకింగ్ అండ్ ఎన్నో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ మనకి ఉండడం. 10x రూల్ ఒకటుంటుంది. ఇకిగాయ్ ఐడియా ఉందా? నా ఫేవరెట్ బుక్. అది, ఆల్కెమిస్ట్. మీరు ఏ బుక్ చేసుకున్నా దాంతో కనెక్ట్ అయితే లైక్ ఇట్ గివ్స్ అన్ ఇంపాక్ట్. ప్రెగ్నెన్సీ బుక్‌కి 'స్పిరిట్ బేబీస్' బై వాల్టర్ బై వాల్టర్ అని ఉంటుంది. 'స్పిరిట్ బేబీస్' బుక్ అమేజింగ్ బుక్. ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ బేబీ సోల్స్ తోటి కనెక్షన్ గురించి చెప్తాడు తను. యాహ్! అంతే అనుకుంటా. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా అడిగేవాళ్ళున్నారా? మనకి ఇంకా టైం ఉందండి. ఆప్షన్ ఉంది అడగడానికి. సో కైండ్లీ సే రొటీన్. ఏం రొటీన్? నిఖిత. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ కైండ్లీ సే రొటీనా? రొటీన్. జస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ఉన్నారు కాబట్టి డూ ప్రీనేటల్ యోగా. ప్రీనేటల్ యోగా చేయండి. బుక్స్ చదవండి. మంచి మ్యూజిక్ వినండి. ప్లీజ్ నో హారర్ మూవీస్. ఓన్లీ గుడ్. మంచి మాటలు. ఎప్పుడు మంచి హై వైబ్ పీపుల్‌తో ఉండండి. ఏ బాధలు, ఏ టెన్షన్స్ తీసుకోవద్దు. జస్ట్ మెడిటేట్, ధ్యానంలో కూర్చోండి. మీరు ప్రెగ్నెన్సీ అయ్యాక మెడిటేషన్‌కొచ్చారా? మెడిటేషన్ వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యారా? మీరు ఇప్పుడే కనుక మెడిటేషన్‌లోకొచ్చుంటే మీ బేబీయే మిమ్మల్ని మెడిటేట్ చెయ్యి అని చెప్తున్నారు. వినండి మీ బేబీ మాటలకి. యెస్. శ్రావ్య ఫర్ బుక్స్‌కి జో డిస్పెన్సా అని ఉంటారు ఇక్కడ. సో, తన బుక్స్ అన్నీ బికమింగ్ సూపర్ న్యాచురల్, బ్రేక్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ హూ యూ ఆర్. ఈ బుక్స్ అన్నీ హెల్ప్ అయితాయి. అది పాజిటివ్ థింకింగ్ కాదు. బట్ మెడిటేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్ ఫిజికల్లీ కూడా ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పి ఎవ్రీథింగ్ వెరీ సైంటిఫికల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. వెంకట్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఓకే. యాహ్! ఇక్కడ తీసుకుందాం. మళ్ళీ అక్కడ చాట్ బాక్స్‌లో. వెంకట్ గారు మాట్లాడండి మేడం సార్. మేడం యెస్. నమస్తే మేడం. సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. నమస్తే అండి. మేడం ఆ వీడియో ఓకే.
ఇప్పుడు వస్తుంది సార్, మాట్లాడండి. మేడం ఏం లేదు మేడం, మనకు ఒక చిన్న రిక్వెస్ట్. మనకు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మొన్న లాస్ట్ టైం హార్ట్ఫుల్నెస్ వాళ్ళు 1 అవర్ మెడిటేషన్ చేయాలని ఒక ప్రొసీడింగ్, అంటే వాళ్ళు కమిషనర్ కలిసి ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. అది నేను మాట్లాడితే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రిపేర్ చేయలేదని వాళ్ళు ఆగిపోయినారు. నెక్స్ట్ మనం జూన్ నుంచి ఆల్ స్టేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లో ఫస్ట్ అవర్ మెడిటేషన్, అంటే మనం మెడిటేషన్ చేపించేదానికి మన పిఎస్ఎస్ఎం తరపున కానీ మనం కానీ ఒక రిప్రజెంటేటివ్ ఇస్తే మనం కలిస్తే త్రూఅవుట్ స్టేట్ ఆల్ డిగ్రీ కాలేజ్ పిల్లలందరికీ డైలీ మెడిటేషన్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి మేడం. మనకు ఎట్లా రిప్రజెంటేటివ్ మనకు పిఎస్ఎస్ఎం ఆ లెటర్ హెడ్ మీదనే కావాల్సి వస్తుంది. అంటే మన సంస్థ నుంచి మనం రిప్రజెంటేటివ్ చేస్తే మనం పోతాం, వాళ్ళతో డైరెక్ట్ గా కలిసి ఇంప్లిమెంట్ చేసే మినిస్టర్ని కానీ కమిషనర్ని కలిస్తే అది స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారు మేడం. మొన్న అది వాళ్ళు హార్ట్ఫుల్నెస్ వాళ్ళు ఈలు పడల వాళ్ళకి, వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినారు, ఆగిపోయినారు. మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇట్లా కలిసేదానికి ఇందు మేడం మీరు రెస్పాండ్ అవ్వండి మేడం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. మీరు అది నేను పోయిన రెస్పాండ్ అవ్వండి. అక్కతో కూడా మీరు మాట్లాడారు, చెప్పారు కదండి సార్. సో ఆ డిస్కషన్ తప్పకుండా చేద్దాము అక్కతో. షూర్ అవును సార్, ఈ మేడం. విషయాన్ని తీసుకెళ్దాం సార్. మీరు మనకు అంటున్నారు మన పిఎస్ఎస్ఎం దగ్గర నుంచి కూడా ఒక లెటర్ కావాలని అని అంటున్నారు కదండి సార్. అవును, ఇప్పుడు నేను ఇండివిజువల్ గా, నేను లెక్చరర్ కాబట్టి ఇండివిజువల్ కలిస్తే అంత ఎఫెక్ట్ ఉండదు. అంటే అసలు నీకు ఎవరు, మన ఒక సంస్థ సార్ ఉండాలి, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మంచి సంస్థ అంటే మనం చెప్పాము, మన సంస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అవును వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అందుకన్నా ముందు మనం ఏం చేయాలంటే ఒక సిలబస్ లాగా ఒక ఫ్రేమ్ చేయాలి. మన రాము మాస్టర్ ఒక క్లాస్, ఒక టీచర్స్ ట్రైనింగ్ కోర్సు పెట్టాడు. అంటే 21 days ఒక రోజు ఒక టాపిక్. అట్లా కూడా పిల్లలకి మనము ఒక కరికులం లాగా మనం ఫ్రేమ్ చేసుకొని పోవాలి. ఒక అవును సార్. హాఫ్ అన్ అవర్ అలా ఏం మనం స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తున్నాం అనేది ముందుగా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ నుంచి మనం పర్మిషన్ తీసుకుంటే త్రూఅవుట్ ఆంధ్ర ఆల్ డిగ్రీ కాలేజెస్ అన్ని కూడా పిల్లలు కొన్ని వేల మంది ఉంటారు, వాళ్ళందరూ వింటారు. ప్లస్ వాళ్ళ నుంచి మనకు ఎక్కువ మంది వాలంటీర్స్ వస్తారు. మెయిన్ ఏంటంటే నేను ఒక షూర్ వాలంటీర్ పనిచేసే దానికన్నా సార్, ఈ మన విషయం పైన థౌసండ్స్. నేను వర్కౌట్ చేస్తున్నాను. యాక్చువల్ గా మీరు చెప్పే ఏదైతే అది ఉందో నేను పర్సనల్ గా వర్కౌట్ చేస్తున్నాము. సో ప్లీజ్ సార్ నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదు మీ నంబర్ నాకు చాట్ బాక్స్ లో పెట్టినా నేను నోట్ చేసుకుంటాను. సో నేనే కాంటాక్ట్ అవుతాను సార్, మీకు మార్నింగ్ నేను కాల్ చేస్తాను, నేనే చేస్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. షూర్ గా చేద్దాం. థ్యాంక్ యూ. అఖిల గారు హ్యాండ్ రైజ్ చేశారండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అయ్యింది ఇందాక, మాట్లాడండి. హాయ్ అక్క. హాయ్ హాయ్. ఇది వీడియో ఆన్ చేసుకోండి. లేదు, మాకు పవర్ ఆఫ్ అయ్యింది, రాదు. పర్వాలే అఖిల, ఇట్స్ ఓకే, పర్వాలేదు. అక్క నేను 5 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. కొంచెం బానే అనిపిస్తుంది, పర్లేదు. డైలీ 2.5 3 hours వరకు కూడా ఒకేసారి కూర్చోగలను. బట్ ఏంటంటే నాకు ఎక్కువ ఊకే బాగా ఏడుపు వస్తుంది. అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. కోపం వస్తుంది, భయం వస్తుంది. మెడిటేషన్ లోనా అవి మాత్రం బయటనా? కంట్రోల్ అవ్వట్లేదు. మెడిటేషనా బయటనా? ఐ మీన్ మ్మ్. ఆఫ్టర్ మెడిటేషన్ డైలీలోనా, లేకపోతే మెడిటేషన్ చేసేటప్పుడు నీకు ఏడుపు వస్తుందా? మెడిటేషన్ చేసేటప్పుడు వస్తుంది, డైలీ కూడా వస్తుంది అలా. అవునా, ఓకే. మేబీ ఇది నెక్స్ట్ పరి వస్తుంది. పరి ఉన్నప్పుడు అడుగుతావా? నాకు ఆన్సర్ తెలీదు. యూజువల్లీ ఇలాంటివి ఏమున్నా మెడిటేషన్ మెడిటేషన్ చేసినప్పుడే పోతాయి, అట్లీస్ట్ తగ్గుతాయి. కానీ మెడిటేషన్లోనే వస్తుందంటే నేను యాక్చువల్లీ నాకు ఒక తెలీదు. 9 years బ్యాక్ మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు చాలా చిన్న ఏజ్, నాది జస్ట్ 17 years 18 years ఉన్నింట.
ఆ హ్మ్. ట్రామా చాలా ఉండేది. ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నా అన్న. సో, మెడిటేషన్ వల్ల కొంచెం పికప్ అయినా, ఇంకా హ్మ్. కాలేకపోతున్నా. ట్రై చేస్తున్నా కానీ. నీకు రాధిక కాంటాక్ట్ పంపిస్తా. రాధిక ఐడియా ఉందా? పరితో వర్క్ చేస్తది. తెలీదక్క. ఓకే. యాహ్! ఇది మౌనిష నాకు గారు పర్సనల్‌గా మీ మెసేజ్ వాయిస్ చాలా లోగా వస్తుంది. ప్లీజ్ రైస్ చేయరా? ఐ మీన్ వాల్యూమ్ కాదు, మీరు వాయిస్. ఓకే. ఎస్. ఓకే. థ్యాంక్ యూ. నాదేనా? నేను మైక్ ఎస్ అండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఆ! చాలా లో ఉందా వినిపిస్తుంది. ఇంకా? ఓకే. థ్యాంక్ యూ అఖిల గారు. యాహ్! ఎస్. ఇక్కడ గౌతమి యాహ్! గారు అఖిల ఇది ఆహ్, వెరీ డీప్ పెయిన్ నువ్వేమైతే వెంట్ త్రూ అయ్యావో, అది ఒక పర్సన్‌కి లైక్ నేను ఇక్కడి నుంచి చెప్తే చేంజ్ అయ్యేది కాదు. దానికి నీకు చాలా ఆత్మజ్ఞానం కావాలి. యూ నీడ్ టు రీడ్ బుక్స్. సార్ వీడియోస్ వినాలి. సార్ ఎప్పుడు చెప్తారు. ఇక్కడి నుంచి మనం సేమ్ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లాగా. ఒకరు ఓడిపోయారు అంటే ఇంకొకరికి విన్. మనం మన నుంచి ఇక్కడ ఒకరు వెళ్లారు అంటే ఇంకొక వరల్డ్‌లో లైక్ దేర్ విన్. వాళ్ళు ఎక్కడి నుంచయితే మనందరం వస్తామో తప్పకుండా ఆ లోకాలకు వెళ్ళిపోతాము. అండ్ ఆల్సో మనం వచ్చేది మన కర్మ తీసుకొని. లైక్ మనం భూమి మీదకొచ్చే ముందే మనకు తెలుసు. మన పేరెంట్స్ ఎవరు? మనం ఎక్కడుంటాము? ఎంత ఉంటాము? ఎన్ని రోజులుంటాము అని. సేమ్ ఇప్పుడు నేను ఇండియా నుంచి యూఎస్ రావాలంటే నాకొక వీసా, పాస్‌పోర్ట్ ఎలా ఉంటుందో మనం మన మన ఆ లోకాల నుంచి ఈ భూమి మీదకి రావాలంటే సేమ్ మనకి గూడా అలానే ఒక పాస్‌పోర్ట్ ఉంటుంది. ఒక వీసా స్టాంప్ ఉంటుంది. ఇన్ని రోజులు మనకిక్కడ ఎంట్రీ ఉంటుంది అని. అది అదంతా మనకి ఆ బుక్స్ చదివినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు, ఏదన్నా వాటికి సంబంధించిన వీడియోస్ విన్నప్పుడే మనకు ఆ నాలెడ్జ్ ఒస్తుంది. ఆ నాలెడ్జ్ ఒచ్చినప్పుడే ఈ మనకు తెలీదు. అదంతా ఒక డార్క్‌నెస్, ఒక అంధకారం. దాని నుంచి మనం బయటికొస్తాము. అది యూ నీడ్ టు గో డీప్, డూ యువర్ వర్క్, అది ఎఫర్ట్ పెట్టాలి. వస్తుంది అని రియలైజ్ అయినప్పుడు ఎందుకొస్తుంది? ఎందుకు అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే దానికి ఆన్సర్స్ ఒస్తాయి. ఇది వేరే ఎవ్వరు ఆన్సర్ చేయలేరు. ఐ మీన్ చెయ్యొచ్చు. బట్ లైక్ నీ ఎక్స్‌పీరియన్స్ కదా! అన్‌లెస్ వాళ్ళు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ వెళ్తే తప్ప నీకు ఆ కరెక్ట్ ఆన్సర్ రాదు. సో, యూ నీడ్ టు గో డీప్, డైవ్ డీప్. ఎన్ ఆహ్, ఆహ్, ఆ ప్రశ్నలు వేసుకొని అప్పుడు స్లోలీ నీకే అన్‌ఫోల్డ్ అయితుంది ఎవ్రీథింగ్. ఎందుకు అని. మనకనిపిస్తూ ఉంటుంది బాధలో ఉన్నప్పుడు నేనే ఎందుకు? నాకే ఎందుకు? అని. కానీ అదంతా నెగెటివ్ కాదు. మన సోల్స్ ఎంత స్ట్రాంగో మనం అన్ని కష్టాలు తెచ్చుకొనొస్తాం భూమి మీదకి. ఊరికేనే రాము. మన హ్మ్. ఇది ఒక ఒక చిన్న బాబు ఒక ఐస్ క్రీమ్ కొనిమ్మని వాళ్ళ డ్యాడీని అడుగుతాడు. రోడ్ మీద రాగానే ఐస్ క్రీమ్ కింద పడేస్తాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైమ్ వెళ్తాడు. నాకు ఐస్ క్రీమ్ కింద పడిపోయింది. నాకు ఇంకొకటి కావాలి అని. సో, అప్పుడు వెళ్ళినప్పుడు ఆ బాబు నాకు ఈసారి ఒకటొద్దు 2 కావాలి అంటాడు. కానీ వాళ్ళ డ్యాడీ కొనియ్యడు. ఎందుకు అంటే వాళ్ళ డ్యాడీకి తెలుసు ఎంత హ్యాండిల్ చేయగలుగుతాడు ఈ బాబు. ఒక్క ఐస్ క్రీమ్‌నే హ్యాండిల్ చేయలేడు. 2 ఇస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడు అని. ఒకటే తీసుకుంటాడు కదా! మనకు కూడా అంతే. మన సోల్ మనం వచ్చే ముందే మనకి కరెక్షన్స్ కూడా చేస్తారు. ఓకే. వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారా? వీళ్ళు హ్యాండిల్ చేయలేరా అని. సో, ఆ కరెక్షన్స్ అన్నీ అక్కడే అయిపోతాయి. మన సోల్ ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, ఎంత హ్యాండిల్ చేయగలుగుతామో మనం గూడా అన్ని కష్టాలను తీసుకొనొస్తాం. వి ఆర్ స్ట్రాంగ్. సో నేను ఐ మీన్ నేను అలా కంటిన్యూగా ఏడుస్తుంటే ఒకరోజు కూర్చొని నాకు నేను చాలా సార్లు క్వెషన్ చేసుకున్నా. నేనెందుకు ఏడుస్తున్నాను? ఎందుకిలా? నన్నందరూ ఎందుకిలా డిఫరెంట్‌గా చూస్తారని. హ్మ్. అట్లా క్వెషన్ చేసుకున్నా కూడా ఐ మీన్ హైపోథెసిస్ చేసుకున్నా కూడా
నాకు ఇంకా తగ్గట్లేదు. ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ తగ్గట్లేదు. ఇట్లా ఫ్రమ్ పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అవుతుంది. యాహ్! ఒక్కసారి పరి వచ్చినప్పుడు నువ్వు అడుగు సేమ్ క్వెషన్. లైక్ డిఫరెంట్ ఆన్సర్ ఓకే. ఇవ్వచ్చు. నాకు యాహ్! యాహ్! బట్ దీనికి అగైన్ కొంచెం ఆ నాలెడ్జ్ కావాలి. సార్ వీడియోస్ వింటూ ఉండు. ఏదో ఒక దాంట్లో నీకు అది దొరుకుతుంది. అండ్ అగైన్ భగవద్గీత వెరీ గుడ్ బుక్. ఆత్మ జ్ఞానం గురించి చెప్పడానికి. మనం శరీరం కాదు, మనం ఆత్మలమని ఒక వెరీ గుడ్ మెసేజ్ ఓన్లీ భగవద్గీత ఇవ్వగలుగుతుంది మనకి. స్టార్ట్ చేయి ఏదో ఒకటి, ఎక్కడో ఒక్కడి నుంచి. ఎందుకంటే మనం ఎప్పుడు ఉండలేం కదా! అలా ఏడుస్తూనే. మన జీవితం అంతా కోల్పోతాం అలా ఏడుస్తూనే ఉంటే, బాధలోనే ఉంటే. ఏదో ఒక పాయింట్‌లో రావాలి బాధ నుంచి. మనం మంచిగుంటేనే ఓకే. మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిని మంచి చూసుకోగలుగుతాం. అండ్ అదే వైబ్‌ని మనం అట్రాక్ట్ చేస్తాం. మనం బాధలో ఉంటే మన చుట్టూ ఉండేవాళ్ళు గూడా వాళ్ళే ఉంటారు. వి అట్రాక్ట్ సేమ్ వైబ్, సేమ్ ట్రైబ్. మనం ఎంత ఫ్రీక్వెన్సీ రేజ్ చేసుకొని నువ్వెంత తొందరగా హీల్ చేసుకోగలిగితే అంత అంత మందితో నువ్వు యాక్చువల్లీ స్టార్ట్ ఫీల్ లివింగ్ కదా! ఎవరైనా ఓకే. ఉన్నారా నీకు సపోర్ట్‌కి ఇంట్లో? నువ్వు ఇవన్నీ ఎవ్వరు మాట్లాడినప్పుడు ఉండరు. ఆ! ఎవరు ఉండరు. ఓహ్! ఎవరితో డిస్కస్ చెయ్యవా ఇవేమి? ఆహ్, చెయ్యరు. ఫ్యామిలీస్ కూడా సరిగ్గా మాట్లాడరు. ఫ్రెండ్స్ తక్కువే. హ్మ్. చూడు ఎప్పుడూ మనం ఈ జోన్‌లో ఉన్నప్పుడు బయటికి రాలేము. వేరే ఫ్రెండ్‌షిప్ చేసుకొని కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి. దట్స్ వై యూ నీడ్ ఇది అయి మనం హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. అయిపోయిన దాని గురించి ఏం చేయలేము. ఏం చేయాలి నెక్స్ట్ అన్న దాన్ని బట్టే మన ఈ ప్రెజెంట్ మూమెంట్ ఉంటుంది. కదా! ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో యూ హ్యావ్ టు రియలైజ్ నాకేం కావాలి? నేనేం చేయాలి? నేనెందుకొచ్చా ఈ భూమి మీదకి? నా పర్పస్ ఏంటిది? అని ఎప్పుడైతే నీకు ఆ పర్పస్ అర్థమైతుందో, అప్పుడు యూ స్టార్ట్ డూయింగ్ దట్. నీ పర్పస్ ఫైండ్ ఔట్ చేసుకో. మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు అడుగు. నా పర్పస్ ఏంటిది? నేనెందుకొచ్చా అని? ఎంతమందికి ఇలా ఫేస్ అయ్యే వాళ్ళకి ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతా నేను అని. ఆ క్వెషన్స్ అడుగు. అండ్ గో నీ పీపుల్‌ని ఫైండ్ చేసి హెల్ప్ దెమ్. ఆటోమేటిక్‌గా నువ్వు హీల్ అయిపోతావు. ఓకే. ఓకే. ఫస్ట్ స్మైల్ చెయ్యి. హ్యాపీ ఉండు. మీ మామ్‌కి హ్యాపీ ఉండు. ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగున్నారు అని చెప్పి ఫీల్ కా. బిగ్ హగ్. ఓకే. ఇలా. అఖిల అస్సలు ఏడవద్దు నాన్న. మేమంటూ ఉన్నాం నీతో కంపల్సరీగా. మేమంతా కూడా లేము. అండ్ మేమంతా కూడా నీకు ఫ్యామిలీయే.